హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు అయితే ఆశీస్సులు మనందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్తీక శనివారం చూడగానే వెంకటేశ్వర స్వామిని తాకు. ఆ స్వామివారు మనకు ఏం సందేశం చెప్పబోతున్నారో, ఈ సందేశంలో ఉన్న అర్థం ఏంటో ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ బాబా గారికి చెప్పుకోండి, కంపల్సరీ మీ కోరిక నెరవేరుస్తారు. ఇంకా బాబా గారి సందేశం విందాము. మరి ఈ కార్తీక శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని తాకు. నీకు ఊహించినటువంటి అద్భుతాన్ని చూస్తున్నావు. జీవితాన్ని ఎవరితోనూ కూడా పోల్చుకోవద్దు. వారి వారి కర్మానుసారంగా ఏర్పడతాయి కాబట్టి వారి వెనక ఉన్న ఆంతర్యం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. కానీ వారు సంతోషంగా ఉన్నారు, నేను మాత్రం సంతోషంగా లేను, నేను కూడా తొందరగా నా జీవితంలో ముందుకు వెళ్ళిపోవాలని ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఏది చేయలేక అక్కడే ఆగిపోతూ, కాబట్టి ఏదైనా నువ్వు ఎంచుకున్నటువంటి ఒక మంచి రంగాన్ని, దాంట్లో ఉన్నటువంటి గొప్ప ఫలితం పొందాలి అంటే కనుక అనేకమైనటువంటి ఆలోచనలతో నువ్వు సతమతం అయిపోవద్దు. ఎవరైనా కానీ వారి సాహతను బట్టి చేసుకుంటూ ఉంటారు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగంలో వారికి అర్హతను బట్టో లేదో వారికి ఉన్నటువంటి తెలివితేటలు బట్టో వారి లాభాలను వారు పొందుతూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం వారు చేసిందల్లా చేయాలని ఏదీ చేయలేక నువ్వు అనుకున్నవి కూడా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేకపోతున్నావు. కాబట్టి ఎవరు ఏదో చేస్తున్నారని, ఎవరికో ఏదో లాభాలు వచ్చాయని ఆ పని చేస్తే బాగుండు, ఈ పని చేస్తే బాగుండని రకరకాల ఆలోచనలతో నీ యొక్క ఆలోచన విధానాన్ని మధ్య సరైనటువంటి దారిలో పెట్టలేకపోతున్నావు. నీకు ఎంతో జ్ఞానం ఉంది, అలాగే ఆలోచించేటువంటి తెలివితేటలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఏం లాభం? ఇతరులను చూసుకుంటూ వారు ఈ విధంగా అంటే ఈ విధంగా ఈ పనిలో చేసుకుంటూ చక్కగా లాభాన్ని పొందుతున్నారే, కాబట్టి నేను కూడా ఆ పని చేయాలి అనేటువంటి ఆలోచన విధానం ఉంది చూడు, అది సరైనది కాదు. కాబట్టి నువ్వు దేని గురించి అయితే ఇన్నాళ్ళు ఎక్కువగా శ్రద్ధ వహించి ఏ పని గురించి ఎక్కువగా నీ అవగాహన ఉందో దాని అందు నీ నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఏదైనా కానీ దానికోసమే పోరాటం చెయ్యి. 1 సంవత్సరం కాకపోయినా 2 సంవత్సరాల తర్వాతనైనా సరే ఎప్పుడైనా సరే నువ్వు చేసేటువంటి కష్టానికి తప్పకుండా ప్రతిఫలం అయితే వచ్చే తీరుతుంది. అలా కాకుండా అన్నిటిలోనూ చేయాలని చెప్పి ప్రతి పనిని ఎంచుకొని ఏ పనిలోనూ విజయం సాధించక పూర్తిగా నేను అలసిపోయాను, నా జీవితం అంతా కూడా తారుమారైపోయింది అనుకుంటూ నీకు నువ్వే విపరీతమైనటువంటి లేనిపోని ఆలోచన విధానంతో నీ మెదడును నువ్వే పాడు చేసుకోవద్దు. ఇప్పటికే నీ మనసు పూర్తిగా ఎంతో విరక్తి చెంది, అలాగే ఎన్నో రకాల ఆలోచనలతో ఏ పని చేయాలో అర్థం కాక విసుగు చెంది ఉన్నావని నాకు తెలుసు. కాబట్టి ఎంతో అందమైనటువంటి రోజులో నీకు ఈ రోజు నుండి ఒక మంచి అవకాశాన్ని ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల నీకు అంతా కూడా అనుగ్రహించబోతుంది. కాబట్టి ఈ మాటలన్నీ కూడా రహస్యంగా విను, నేను చెప్తున్నాను. ఎందుకంటే కష్టాన్ని ఎదుర్కొన్నటువంటి నీకు ఆ కష్టంలో ఏ విధమైనటువంటి బాధ కలుగుతుందనే అనుభూతి నీకు తెలుసు. కాబట్టి ఇంత తెలివితేటలు ఉన్నటువంటి నీవు ఒక పనిని ఎంచుకున్నప్పుడు ఆ పనిని పూర్తి చేయకుండా ఎవరు ఏదో చేస్తున్నారని, లాభాలు పొందుతున్నారని వారి దారిలో నేను కూడా వెళ్ళాలని, నువ్వు మాత్రం అడ్డుదారిలోనైనా సరే వెళ్ళి ధనాన్ని సంపాదించాలని ఈ విధమైనటువంటి రకరకాల ఆలోచనతో మాత్రం ఎప్పుడు ఉండవద్దు. ఏ పని చేయకుండానైతే ఎప్పుడు కూడా ఉండిపోవు కదా, ఒక పని అయితే చేస్తూ ఉన్నావు, కాకపోతే అయోమయమైనటువంటి స్థితిలో ఉండిపోతున్నావు. దీనికి అంతటికీ కారణం ఏమిటో తెలుసా? నీ ఆలోచన విధానం సరిగా లేకపోవడం, ఎక్కువగా అందరిపైన కోపాన్ని పెంచుకొని ప్రతి ఒక్కరిని కూడా కోపతాపాలతో పలకరించడం. అలా కాకుండా నీ మనసు ప్రశాంతంగా ఉంచుకో. నీకు అసలు కోపం ఎందుకు వస్తుందో తెలుసా? నువ్వు చేసే పనిపైన దృష్టి నిలపకపోవడం, దానివల్ల ఆ పనిలో నీకు ఎలాంటి లాభం రాకపోవడం, ఇవన్నీ కూడా నీ కోపానికి కారణం. కాబట్టి ఈ ఒక్కటి మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని జీవితంలో ముందుకు వెళ్ళు. ఈ ఒక్కటి జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. ఏదైనా కానీ నువ్వు ఎంచుకున్నటువంటి అది తెలివితేటలైనటువంటి రంగంలో, తెలిసినటువంటి రంగంలో మాత్రమే నీకు దృష్టి సాధించి అప్పుడు నీకు గొప్ప విజయం వస్తుంది. నీ చుట్టూ రకరకాల పడవలు కనిపిస్తాయి, అందులో నువ్వు ఏదైనా ఒక పడవ మాత్రం ఎక్కితే సురక్షితంగా ఒడ్డు చేరుకుంటావు. అలా కాకుండా అన్ని పడవలు ఉన్నాయి కాబట్టి ఒక కాలు ఒక పడవలో, మరొక కాలు మరొక పడవలో వేస్తే ఏమవుతుంది?
జీవితం కూడా అంతే. ఇక ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు తప్పకుండా కలుగుతాయి. నువ్వు ఏ పడవలో ప్రయాణం చేయాలో ఆ పడవ మాత్రం ఎక్కాలి, కానీ అన్ని పడవలు ఉన్నాయి కదా అని చెప్పి అన్ని పడవలు అయితే ఎక్కలేవు కదా. జీవితం కూడా అంతే. మనం ఏదైనా ఒక పనిని ఎంచుకున్నప్పుడు ఒక్క పనిని మాత్రం ఎంచుకొని అందులో విజయాన్ని పొందాలి, కానీ అన్ని పనులు నాకు వచ్చాను చేసుకుంటూ వెళ్తే ఏ పనిలో కూడా నువ్వు విజయం సాధించలేవు. అంతటికీ కూడా మోసమవుతుంది. కాబట్టి నువ్వు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవాలంటే ఏదైనా కానీ ఒక్క పనిని మాత్రమే సవ్యంగా నెరవేర్చుకున్నటువంటి సామర్థ్యం నీలో ఉంది అని నువ్వు తెలుసుకో. అప్పుడు నీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది, మంచి మంచి ఆలోచనలు చేస్తుంది, అలాగే నిర్మలంగా ఆలోచించడం మొదలు పెడుతుంది. నలుగురితోనూ చక్కగా ఆనందంగా మాట్లాడే విధానాన్ని కూడా నువ్వు పెంచుకున్న వాడివి అవుతావు. ఇది అక్షరాల సత్యం. ఇది ఒంటిని శుద్ధం చేసుకోవాలంటే నీటితో స్నానం చేసి శుభ్రపరచుకుంటావు కదా, అలాగే నీ మనసును శుభ్రపరచుకోవాలంటే ధ్యానం కూడా నీకు అవసరం. కాబట్టి ఎక్కువ ధ్యానం చేసుకుంటూ ఉండు. నీ మనసును నిర్మలంగా ఉంచుకునేందుకు మంచి మంచి భక్తి గీతాలను వింటుండు, అలాగే భక్తి కథలను కూడా వింటూ ఉండు. నీ కోపం తగ్గితే తర్వాత భగవంతుడి యొక్క అనుగ్రహం నీకు తప్పకుండా కలుగుతుంది. నీ మనసు నిర్మలంగా ఉంటుంది. అప్పుడే నువ్వు చేయాల్సినటువంటి పనిపై తప్పకుండా విజయాన్ని సాధిస్తావు. అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా చేరుకుంటావు. అనుకున్న కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటావు. ఇష్టమైన జీవితాన్ని పొందుతావు. కష్టమైన అది అనుభవించి మరీ సంతోషాన్ని ఆ భగవంతుడు నీకు ప్రసాదిస్తాడు. తప్పకుండా నేను చెప్పినటువంటి విధానంగా నీ జీవితాన్ని మలుచుకో. నీకంతా కూడా మంచి జరుగుతుంది. విపరీతమైనటువంటి టెన్షన్లు ఏమీ పడకుండా మంచి నిర్మలమైనటువంటి మనసుతో ఆలోచనలు చేస్తూ ఉండు. తప్పకుండా నువ్వు అనుకున్న పని సక్రమంగా జరిపించే బాధ్యత నీ సాయిది. ఏ పని చేస్తే నాకు బాగుంటుందన్న విషయాన్ని నువ్వు తెలుసుకొని పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఆ పనిలో నువ్వు విజయాన్ని సాధిస్తావు. ఇప్పటికే చాలా సమయాన్ని వృధా చేసినావు. ఈలోపు నీకు ఎన్నోసార్లు అదృష్ట దేవత తలుపు తట్టింది, కానీ నీకు నువ్వుగా వదులుకున్నావు. ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఏ పనిలో నువ్వు దృష్టి సాధించి దేని గురించి అయితే నువ్వు ఎక్కువగా ఆలోచించి ఆందోళన చెందుతున్నావో అవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం నీ లక్ష్యం వైపు మాత్రమే దృష్టిని సాధించు. ఆ పనిలో నువ్వు తప్పకుండా విజయం వరిస్తుంది. ఆ అదృష్ట దేవత నీకు వశమవుతుంది. ఇది నేను నీకు చెప్పేటువంటి సందేశంలో మాత్రం భావించవద్దు. నీ జీవితంలో జరుగుతుంది ఇదే కదా. నేను చెప్పాను కాబట్టి నీకు ఎవరు ఏ సలహా ఇవ్వకపోయినా ఈ బాబా నీకు అనేక రకమైనటువంటి సలహాలను ఇచ్చి నీ జీవితం చక్కగా నెరవేర్చాలని ఎన్నోసార్లు కలలు కంటుంటాడు. ఎన్నోసార్లు మీకు మంచి మంచి సందేశాలను తెలియబరుస్తుంటాడు. నువ్వు అందులో మంచిని చూస్తే నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇక చెడుని గ్రహిస్తే నేను మాత్రం ఏం చేయగలడు చెప్పు. నేను మాత్రం నీకు అనేక రకాల సూచనలు తప్పకుండా అందిస్తాను. అది నా బాధ్యత. కాబట్టి ఈ సమయంలో నీకు ఈ సందేశం ముఖ్యమనిపించింది కాబట్టి కాసేపు నీతో మాట్లాడాలనిపించింది. అలాగే ఈ సందేశాన్ని ఎలాగైనా సరే నీకు చేరాలని చెప్పి ఈ మాటల ద్వారా నీకు వినిపించాలని చెప్పి ఈరోజు ఒక మంచి అవగాహన కల్పించాలని మీ బాబా గారితో ఈ సందేశం నీ ముందుకు తీసుకొచ్చాను. కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా ఆలోచించడం నేర్చుకో. రకరకాల పనులు కాకుండా కేవలం ఒక్క పనిని మాత్రమే ఎంచుకొని ఆ పనిపైన దృష్టిని సాధించి అందులో విజయాన్ని సాధించే వరకు ఎక్కువగా ఆలోచనలు చేస్తావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు. నీకోసమే పట్టరానంత సంతోషాన్ని ఇచ్చేటువంటి గొప్ప శుభవార్తని ఎప్పుడు కూడా నీకు అందించాలని ఎన్నో రకాల నేను ప్రయత్నం చేస్తుంటాను. ఇప్పటికీ ఈ బాబా కోసం అంటూ ఏది కూడా ఇంతవరకు ఎలాంటి సంతోషాన్ని ఇచ్చేటువంటి వార్తను నువ్వు నాకు అందించలేదు. నా మనసు అసలు నా అధీనంలో లేకుండా ఎప్పుడు గందరగోళమైనటువంటి ఆలోచనతో నిండిపోయి ఉన్నటువంటి నా మనసుకు కాస్త ప్రశాంతంగా అనిపించేటువంటి వార్త అసలు ఉంటుందా? నువ్వు నా కోసమని తీసుకొస్తావా అని అడుగుతూ ఉంటావు కదా. ఈ బాబా నీ కోసమే సంతోషాన్ని ఇచ్చేటువంటి గొప్ప శుభవార్తని ఈరోజు నీకు తెలియచేసేందుకై నీ ముందుకు రాబోతున్నాడు. మరి నేను ఏ విధంగా రాబోతున్నానో నీకు కూడా తెలియదు. అది ఈ రూపంలోనైనా సరే తప్పకుండా వచ్చి, అంటే ఒక స్నేహితుడిగా కావచ్చు, ఒక స్నేహితురాళ్ళ కావచ్చు, నీ శ్రేయోభిలాషి కావచ్చు, లేక నీ కుటుంబ సభ్యులు ఒకరి కావచ్చు,
లేదా ఒక జంతువు రూపంలోనే రావచ్చు. నీకు కావలసినటువంటి మాటలు తప్పకుండా నీకు అందిస్తాను. ఆ సంతోషకరమైన వార్తను విన్న తర్వాత నీ మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది. అది మాత్రం నేను నీకు హామీ ఇచ్చి మరీ చెప్తున్నాను. ఎన్నో రోజుల నుండి నీ కష్టాలను, సమస్యలను చూడలేక నువ్వు ఎంత నలిగిపోతున్నావో, ఆ సమస్యలను చూడలేక నేను కూడా అంతే బాధపడుతూ ఉన్నాను. నా బిడ్డలు బాధపడుతూ ఉంటే నేను ఎలా చూస్తుంటాను చెప్పండి? నీ చిట్టి చిట్టి మనసుకు ఎంత గాయమైందో, ఆ గాయం వలన నీ మనసు ఎంత ఆందోళన చెందిందో, నీ మనసులో అయినటువంటి ఆ గాయం గురించి నాకు తెలియదని అనుకుంటున్నావు కదా. చూడమ్మా, కష్టకాలం వచ్చిందని ఇలా భయపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు? కష్టాన్ని కనుమరుగయ్యే వరకు తరిమి తరిమి కొట్టాలి. అప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ముందడుగు వేయాలి. ఆ వెనక నేనున్నాని మనసారా నమ్మాలి. నన్ను నమ్మాలని నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇన్ని రోజులు నీకు ఏ కష్టమైతే వచ్చిందో ఆ కష్టం నుంచి బయటపడి మొదటిగా నీ బాబానే, నన్నే కాదు నీ ఇష్టదైవం ఎవరినైనా సరే మనసారా ఎప్పుడైతే నమ్మకాన్ని పెంచుకుంటావో, నువ్వు ఎంత ఆపదలో ఉన్నా సరే, ఎంత దుఃఖ సాగరంలో ఉన్నా సరే, మునిగిపోయి ఉన్నా సరే, ఒకసారి కనుక నువ్వు తలుచుకున్నటువంటి, నువ్వు నమ్మినటువంటి పరమాత్ముడు కనుక మనసారా తెంచుకొని వేడుకుంటే, ఆర్తితో పిలిస్తే, ఆ నమ్మినటువంటి ఆ భగవంతుడు, ఆ స్వామి రెక్కలు కట్టుకొని వచ్చి మరీ నిన్ను రక్షిస్తాడు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. మీరు అనుకోవచ్చు, బాబాకు నా మనసులో ఉన్నటువంటి బాధ గురించి నేనేం చెప్పలేదు, కానీ చెప్తే కానీ తెలియదేమో అని, సమస్య గురించి నీకు ఆయన వద్ద విన్నవించుకుంటుంటే కానీ వినడేమో అని ఇలా మీరు ఎప్పుడు అనుకోవద్దు. నాకు మీ కళ్ళల్లో నీరు తెలుసు, వారి మనసులో దాగినటువంటి బాధ తెలుసు. కాబట్టి వెంట ఉండి మరి నేను రక్షిస్తాను. రక్షించినటువంటి బాధ్యత నాది, నేను తీసుకుంటాను. సమస్య మీదకి వచ్చి పడినప్పుడు అధైర్యాన్ని చూపవద్దు. అధైర్యాన్ని అసలు ఏ మాత్రం అవకాశం ఇవ్వనివ్వద్దు. ఆనందాన్ని చేజార్చుకోవద్దు. ఎప్పుడైతే ఆ ధైర్యానికి నీ మనసులో అవకాశం ఇస్తావో, అప్పుడు నువ్వు పూర్తిగా నీ సమస్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటావు. నీ ప్రతిబింబం చూసుకున్నటువంటిపై వంటిపై ఆధారపై ఉంటుంది. నీ భవిష్యత్ ఎలా ఉంటుందనేది నీ ఆలోచన విధానంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాబట్టి నీ ఆలోచన విధానం ఎలా అయితే ఉంటుందో, నువ్వు నడుచుకున్నటువంటి బాధ్యత కూడా అదే విధానంగా ఉండాలి. విధానం కూడా అదే విధంగా ఉంటుంది. సమస్యలు, కష్టాలు ఎదురైనప్పుడు నువ్వు అక్కడితో ఆగిపోమని కాదు అర్థం. ఆ తర్వాత నువ్వు వేయబోయేటువంటి అడుగు అసలు ఎవరికి కూడా అర్థం కాని విధంగా నువ్వు తిరుగులేనిదై ఉండాలని అర్థం. అందుకే భగవంతుడు మనకు సమస్యల మీద సమస్యలను పెడుతూ ఉంటాడు. వాటిని తట్టుకొని నిలబడాలి. భగవంతుడు కొన్ని సమస్యలు మీ ముందుకు వచ్చేలా చేస్తాడు. వాటిల్లో మీరు మునిగిపోవాలని కాదు అర్థం. వాటి నుండి మీరు కొన్ని గుణపాఠాలను అయినా సరే నేర్చుకుంటారని అర్థం. నేర్చుకోవాలి కూడా. ఆయన మనకు ఏ పని చేసినా కూడా అంతా మనకు మంచి జరగాలని మాత్రమే చేస్తాడు తప్ప ఎప్పుడు కూడా కష్టాల్లో మునిగిపోవాలని మాత్రం చేయడు. ఏమీ తెలియనటువంటి వయసులో నువ్వు ఇన్ని విధాలుగా బాధలను అనుభవించావు. అన్నీ తెలుసుకున్నటువంటి వయసులో కూడా అన్ని రకాల బాధలను చవిచూశావు. అన్ని సమస్యలను ఎదుర్కొన్నావు. కష్టకాలం అంతా కూడా ఒకేసారి నీ మీద పడినా కూడా అంత కష్టాన్ని నువ్వు ఓర్పుగా భరించావు. నేను ఒప్పుకుంటాను, నేను ఎంత ఓర్పుగా నీ సమస్యలను భరించావో, అలాగే ప్రతి ఒక్కరితోడు నేను ఎన్ని సమస్యలు ఉన్నా సరే అవి చెప్పుకోకుండా అందరితో నవ్వుతూ నీ ముఖంపై ఉన్నటువంటి చిరునవ్వును మాత్రం ఎప్పుడు కూడా చెదరనివ్వకుండా నలుగురితోనూ సామాన్యంగానే ఉన్నావు. అలాగే నీకున్నటువంటి కష్టం వలన నువ్వు ఎవరిని కూడా ఇప్పటి వరకైతే చేయి చాచి అడిగేటువంటి పరిస్థితి కూడా తెచ్చుకోలేదు. అయితే ఒకటి గమనించావా? నీకు ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు వచ్చినా సరే నువ్వు వాటన్నిటినీ కూడా ఇంతవరకు ధైర్యంగా ఎదుర్కొన్నావంటే ఈ బాబా నీకు ఎలాంటి సహకారం అందించలేదని అనుకుంటున్నావు కదా. ఎన్ని కష్టాలున్నా, అలాగే ఎన్ని ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినా ఇప్పటి వరకు నువ్వు ఎవరి ముందు తల వంచకుండా పరిస్థితి అయితే నీ బాబా నీకు కల్పించలేదు. అలాగే ముందు కూడా చేయి చాపి అడిగేటువంటి పరిస్థితి కూడా ఇంతవరకు నీకు తీసుకురాలేదు. ఇవన్నీ కూడా తెలిసినటువంటి కొంతమంది నీచులు కానీ, లేదా నిన్ను ఇబ్బంది పెట్టేవారు కారుకి నీకు నీ గురించి మంచి మనస్తత్వం గురించి తెలియక ఏదో ఒక రకంగా బాధ పెట్టాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. అవన్నీ పట్టించుకోకుండా
జీవితం అనేది ఎప్పుడు కూడా ఆనందంగా గడపాలని నేను ఎప్పుడు కూడా నీకు తెలియపరుస్తూ ఉంటాను. జీవితం అంటేనే ఎన్నో కష్టాలను, ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నావు. ఇంతవరకు చాలా రకాలైనటువంటి బాధలను అనుభవించావని ఒప్పుకుంటాను. కానీ ఒక్కొక్కసారి మన దుఃఖం కూడా దేవుడికి కనిపించడానికి మనకు అనిపిస్తుంది. మనల్ని ఇంతకు గమనిస్తూ ఉంటాడా లేదా అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది. అలా ఎప్పటికీ కూడా అనుకోకుండా కేవలం మీరు భ్రమలో ఉండకండి. బాబా ఎప్పుడు కూడా మాకంతా మంచి చేస్తాడు, మేము నమ్ముకున్నటువంటి ధైర్యం మమ్మల్ని మోసం చేయొద్దు అన్నటువంటి నమ్మకాన్ని మీరు తప్పకుండా ఏర్పరచుకుంటే తప్పకుండా మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఇలా ఎప్పటికీ కూడా నువ్వు బాధపడవద్దు. గత కొంతకాలంగా ఏం చేసినా కలిసి రావట్లేదు కదా, ఇంట్లో మనశ్శాంతి లేదు, ఇంట్లో కలహాలని బాధపడుతున్నారు. నీ ఇష్టదైవాన్ని నమ్ముకో, నీకంతా మంచి జరుగుతుంది. ప్రతి బాధకి ఒక సంతోషం అనేది ఉంటుంది కదా, అలాగే ప్రతి తప్పుకి సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే తప్పకుండా సమాధానం చెప్తుంది. మనం లేదనుకుంటే ఏది ఉండదు, ఉందనుకుంటే కూడా అన్నీ మనతోనే తప్పకుండా ఉంటాయి. మంచి ఆలోచనలు మరియు మంచి పనుల్లో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకోవాలి. మీ విధులను మీరు సంపూర్ణంగా నిర్వర్తించండి. మిమ్మల్ని, మీ యొక్క హృదయాన్ని, మీ యొక్క ఆత్మను నాకు అప్పగించి మీరు నిశ్చితంగా ఉండండి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, మొదలుపెట్టిన ప్రతి పనిని తప్పకుండా మంచి రోజులు ముందు మీకు తప్పకుండా వస్తాయి. ఆ పని నెరవేరాలంటే విజయానికి నీ వంతు చేరువలోనే ఉన్నావు. ఆఖరి నిమిషంలో ముందడుగు వేయి. నీకెప్పుడు నేను తోడుగా ఉంటాను. నా హామీ ఎప్పటికీ కూడా అబద్ధం కాదు. ఆలస్యం అవుతుందేమో కానీ నీ సబూరికి అంటే సహనానికి పరీక్షను ఎప్పుడు కట్టుబడి ఉంటాను. నేను చెప్పేది నీ ఆర్థిక అవసరాల గురించి నాకు తెలుసు. నీ కోసం నేను ఎప్పటికీ కూడా ఏర్పాటు చేశాను. మీరు త్వరలోనే అన్నీ అందుకుంటారు. దేనికి కూడా చెప్పండి, దిగులు చెందకండి. అధర్మానికి మార్గాలు అనేకం కావచ్చు, కానీ ధర్మ యొక్క మార్గం ఎప్పుడు కూడా ఒకటే. ఆ మార్గమే రాజమార్గం. అది దేవదేవుడి యొక్క మార్గం కాబట్టి సత్య నిరూపణకి సమయం పడుతుంది. సహనంతో వేచి ఉన్నావా, నీకు అంతులేని ఆనందం నీ సొంతం తప్పకుండా అవుతుంది. అందరిలాగా ఏదో సాధించాలని తపన, ఏమీ సాధించాలని ఆలోవేదన నీ గుండెల్లో అలాగే ఉండిపోయాయి. కంగారు పడకు. దేనికి చింతించాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా మించిపోయింది ఏదీ లేదు. సాధించాలని తపన ఉంటే సాధించి చూపించు. నీకు నేను అండగా ఉన్నాను. ఎవరైతే ఆపద కాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారో వారి యొక్క జీవితంలో గెలుపు అనేది తొందరగా వస్తుంది. కనుకనే నీవు వచ్చిన ఆపదను చూసి భయపడవద్దు. భయపడితే అవి ఇంకా జటిలమై నీకు చాలా బాధను కలిగిస్తుంది. నీవు కలలో కూడా ఊహించని విధానంగా నీ జీవితం మారబోతుంది. మంచి గడియలు మొదలయ్యాయి. తీపిని సిద్ధం చేసుకొని నాకు ప్రసాదంగా పెట్టి నీవు నీ కుటుంబంతో సహా ప్రసాదాన్ని స్వీకరించు. నీ యొక్క భవిష్యత్ బాగోలేదన్నమాట నిజమే కదా, కానీ కంగారు పడవద్దు. ప్రతి దానికి పరిష్కారం అనేది దొరుకుతుంది. నా మీద భారం వేసి ఉంచావు కదా, అంతా నేను చూసుకుంటాను. ఇక మీకు దిగులు ఎందుకు చెప్పు. సమయం గడుస్తున్న కొద్దీ నీకు ఆందోళనలు అధికమవుతున్నాయి కదా, ఏమీ కంగారు లేదు. సమయానికి అన్నీ అందుతాయి. నేను నీ తండ్రినైన నీ బాబాని చెప్తున్నాను కదా, నీవు నిశ్చితంగా ప్రశాంతంగా ఉండు. నీవు కోరుకున్నట్లే అన్నీ ఖచ్చితంగా చక్కబడతాయి. నువ్వు కింద పడిన ప్రతిసారి నీతోనే ఉన్నాను. నేను రక్షిస్తూనే ఉన్నాను. నువ్వు ఏ పని చేసినా అందులో నీకు తోడుగా ఉండి ముందడుగు వేస్తున్నాను. నీకు విజయాన్ని ఇస్తున్నాను. అన్ని సమయాల్లో నీకు తోడుగా ఉంటున్నాను. ఎప్పుడు కూడా భయపడవద్దు. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల మీకు అనుకున్నవన్నీ నెరవేరేలాగా తీరుస్తాను. వాటిలో మీరు మునిగిపోవాలని కాదు అర్థం. కొన్ని గుణపాఠాలైనా నేర్చుకుంటారని అర్థం. నేర్చుకోవాలి కూడా. ఆయన మనకు ఏ పని చేసినా కూడా అంతా మనకు మంచి జరగాలని మాత్రమే చేస్తాడు తప్ప ఎప్పుడు కూడా కష్టాల్లో మునిగిపోవాలని మాత్రం చేయడు. ఏమీ తెలియనటువంటి వయసులో నువ్వు ఇన్ని విధాలుగా బాధలను అనుభవించావు. అన్నీ తెలుసుకున్నటువంటి వయసులో కూడా అన్ని రకాల బాధలను చవిచూసావు. అన్ని సమస్యలను ఎదుర్కొన్నావు. కష్టకాలం అంతా కూడా ఒకేసారి నీ మీద పడినా కూడా అంత కష్టాన్ని నువ్వు ఓర్పుగా భరించావు. నేను ఒప్పుకుంటాను, నువ్వు ఎంతో ఓర్పుగా నీ సమస్యలను భరించావు. అలాగే ప్రతి ఒక్కరితోడు నీతో ఎన్ని సమస్యలున్నా సరే అవి చెప్పుకోకుండా అందరితోటి నవ్వుతోటి నీ ముఖం మీద ఉన్నటువంటి చిరునవ్వును మాత్రం ఎప్పుడు కూడా చెదనివ్వకుండా నలుగురితోటి సామాన్యంగానే ఉన్నావు. అలాగే
నీకున్నటువంటి కష్టం వలన నువ్వు ఎవరిని కూడా ఇప్పటి వరకైతే చెయ్యి చాచి అడిగేటువంటి పరిస్థితి కూడా తెచ్చుకోలేదు. అయితే ఒకటి గమనించావా, నీకు ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నువ్వు వాటన్నిటిని ఇంతవరకు ధైర్యంగా ఎదుర్కొన్నావు అంటే ఈ బాబా నీకు ఎలాంటి సహకారం అందించాలో తెలుసుకున్నావు కదా. ఇదండి ఈరోజు వీడియో. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.